Okay, good evening, everyone. సో ఫస్ట్ ఎందుకు ఈ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ తీసుకున్నానో చెప్తాను. సో చాలామంది ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనేసి చాలా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నారు. కోచింగ్. సో ఒకసారి మనం ఫీజెస్ ఎంత ఛార్జ్ చేస్తున్నారో ఒకసారి నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టున్నా. ఒకసారి ఢిల్లీకి వెళ్ళినట్లయితే ప్రజెంట్ ఢిల్లీలో ఫౌండేషన్ కోర్సు 2,20,000 ఉంది. 2,20,000 ఏంటి జస్ట్ జిఎస్ ఫౌండేషన్ ప్లస్ సిసాట్కి. సో ఇక్కడ ఏంటి వీళ్ళు సబ్జెక్ట్ చెప్తున్నారు, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ వాట్ హ్యాపెనింగ్ ఈ ఇయర్ 2026 క్వశ్చన్ పేపర్లో పేపర్ మొత్తం ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ప్యాటర్న్ చేంజ్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక పేపర్ మొత్తం ఒక షీట్ మొత్తం ఒక పేపర్ ఇస్తున్నాం అంటే ఇటు సైడ్ మొత్తం ఒక క్వశ్చన్ ఇటు సైడ్ మొత్తం ఒక 24 పేపర్స్ రావాల్సిన క్వశ్చన్ పేపర్ ఆల్మోస్ట్ 40 ఎవ్రీ ఇయర్ 44-45 పేజెస్ వచ్చేది. ఇప్పుడు ఈ ఇయర్ 56 పేజెస్ వెళ్ళింది. అంటే ఎంత డెప్త్గా ఇస్తున్నారో అర్థం చేసుకోండి. మరి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ చెప్పిన వాళ్ళు 2,20,000 మనం పే చేశాక అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా వాళ్ళు ప్రిడిక్ట్ చేసి చెప్పగలుగుతున్నారా? ఇది మెయిన్ అన్నమాట. ఇది మెయిన్. తర్వాత ఓకే మీరు మాకు అర్థం కావట్లేదు సబ్జెక్టు, మేము బయట జాయిన్ అవుతాం. ఓకే బాగుంది, చదవడానికి టఫ్గా ఉంది కాబట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ ఓకే గుడ్. ఎప్పుడు జాయిన్ అవ్వాలి? ఫైనాన్షియల్గా వెళ్ళుండాలి. అంటే మీరు వెళ్తే ప్రాబ్లమే ఉండకూడదు, అసలు మీకు తినడానికి కానీ అసలు మనీ గురించి ఆలోచించకూడదు అనమాట. సో 24/7 మీ ఫోకస్ మొత్తం స్టడీ మీదనే ఉండాలి. అది ఆ స్టడీ ఫోకస్ ఎప్పుడు వస్తుంది? ఫైనాన్షియల్గా కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేకుండా ఉన్నప్పుడు వస్తుంది. మనలాంటి బిలో పావర్టీ లైన్లో ఉన్న ఫ్యామిలీస్ అంటే మన ఇయర్ మొత్తం మన పేరెంట్స్ కష్టపడితే 1 lakh కూడా ఇన్కమ్ ఉండదు మనలాంటి ఫ్యామిలీస్. మరి ఇంత ఎక్స్పెన్సివ్ కోచింగ్కి స్పెండ్ చేయగలవా? ఇది ఒకసారి మీరు డీప్గా ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓకే ఫైనాన్షియల్గా లేదు అయినా కోచింగ్ జాయిన్ అయ్యాం. 2,20,000 బేసిక్. తర్వాత మనకి యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ ఫీజు ముందు ఒక 2 years బ్యాక్ 40,000 ఉండేది, ఇప్పుడు 60,000, 60K. ఢిల్లీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒక్క సబ్జెక్ట్కి 75K ఉంది ఇప్పుడు. ఎంత? 75,000. అంటే ఇద్దరు పేరెంట్స్ కష్టపడితే వచ్చే ఇన్కమ్ ఒక్క కోచింగ్కి. ఇది ఎంత ఎన్ని నెలలు ఉంటుంది? 6 months ఉంటుంది. మళ్ళీ 6 monthsలో ఒక్కరోజు క్లాస్ వచ్చి 3 hours, ఓన్లీ 3 hours. అది ఎలా చెప్తారు? ఒక పీడిఎఫ్ పీపీటో నోట్స్ ఇచ్చేసి చెప్తారు, ఓకే. బట్ ఎంత చెప్పినా ఇన్డెప్త్ ఎంతవరకు కవర్ అవుతుంది? ఒక సిలబస్ ఓరియంటెడ్లో ఒక పర్టికులర్ టాపిక్ వరకు కవర్ అవుతుంది అనమాట. సో రిమైనింగ్ మనం చదువుకోవాలి. ఇది వాళ్ళు మీరు ఎంత గైడెన్స్ తీసుకున్నా ఇంత డబ్బులు కట్టి గైడెన్స్ ఇవ్వరు. ఈ 2,20,000లో వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే 2,20,000లో ఫౌండేషన్ కోర్స్ అని మెన్షన్ చేస్తారు. ఈ ఫౌండేషన్ కోర్సులో మెంటార్షిప్ అంటారు, టెస్ట్ సిరీస్ అంటారు, డైలీ క్లాసెస్ అంటారు, తర్వాత వీక్లీ టెస్ట్ అంటారు, మంత్లీ టెస్ట్ అంటారు, ఇవన్నీ అంటారు. కానీ రియాలిటీ కోచింగ్ క్లాస్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. డైలీ ఒక ఫ్యాకల్టీ క్లాస్ చెప్పేస్తారు. తర్వాత ఆ క్లాస్కి ఒక్కో క్లాస్కి 300 నుంచి 500 మెంబర్స్ చేస్తారు.
సో టీచర్ సపోజ్ దట్ ఇది క్లాస్ అనుకోండి. ఈ స్క్రీన్ మొత్తం ఇది క్లాసు. ఫ్యాకల్టీ ఇక్కడ మానిటర్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ ఉంటారు. ఇక్కడ ఫ్యాకల్టీ మెన్నో ఫీమేల్ ఎవరో ఒకరు. లెట్ మీ డ్రా సమ్ కామెడీ పిక్చర్స్. సో ఇట్లా ఫ్యాకల్టీ ఉంటారు. ఇక్కడ ఒక 3-4 స్క్రీన్స్ ఉంటాయి. ఒక 3-4 స్క్రీన్స్. ఇక్కడ ఫస్ట్ రోజు చెప్పే వాళ్ళకి క్లాసెస్ అర్థమవుతాయి. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ప్రొజెక్టర్ నుంచి ప్రజెంట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళకి, ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళకి, ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళకి. సో బూత్ లాగా అనుకోకండి. సపోజ్ ఎవరన్నా ఒక పర్సన్ని అమ్మ అని పిలిచావు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తాడు, వాడు అతన్ని అమ్మ అని పిలిచాడు, అతని యొక్క మదర్ని అమ్మ అని పిలిచారు అని ఇంకోటి చెప్తాడు. అది లాస్ట్కి ఏమవుతుంది, అది లాస్ట్ వెళ్ళడానికి అమ్మ ముందు నీ అని బూత్ యాడ్ అవుతుంది. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ 500 మెంబర్స్ యాడ్ చేస్తారు కదా, అలా ఉంటుంది రియాలిటీ. ఇది కాన్సెప్ట్. ఈ 500 మెంబర్స్ ఇక్కడ వరకు రీచ్ అవ్వదు. కానీ ఒక్కొక్కరికి అదేదో ఒక సినిమాలో, విజయ్ సినిమాలో ఉంటుంది కదా, ఫీజు ఒక్కొక్కరికి 2 లక్షలు తీసుకుంటున్నారా, లేకుంటే అందరికీ కలిపి 2 లక్షలు తీసుకుంటున్నారా అని. సో ఈ 2 లక్షలు తీసుకునేటప్పుడు ఒక స్టూడెంట్కి తన యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, చదివేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా, అంటే తనకి షెడ్యూల్ ఉందా, ఒక స్ట్రాటజీ ఉందా, ఇవి అబ్జర్వ్ చేయగలుగుతున్నారా లేదా. మెయిన్ ఇది చెప్పకపోతే 2,20,000 కట్టి ఉపయోగం ఏముంది. సో దాని యొక్క యూస్ఫుల్నెస్ ఏముంటాయి, మెయిన్ అది. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ల్యాక్ చేస్తాయన్నది. సో ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ రియాలిటీ బ్రీఫ్గా. ఇంకా ఆప్షనల్ సబ్జెక్ట్ టోటల్ ఫీజుకి వద్దాం. సో ఆప్షనల్ సబ్జెక్టు 60,000 ఫీజు ఉంటే మొత్తం ఎంత అవుతుంది, 2,80,000 అవుతుంది. సో యూపీఎస్సీ రియాలిటీలో ఒక్క ఎగ్జాము టెస్ట్ సిరీస్ 25 టెస్టులు అంటే, ఇందులో ఒక ఫుల్ లెంగ్త్ టెస్ట్ అని కొన్ని ఉంటాయి, హాఫ్ లెంగ్త్ టెస్ట్ అని కొన్ని ఉంటాయి. ఎఫ్ఎల్టీ, హెచ్ఎల్టీ అంటారు. సో ఈ మొత్తానికి ఫీజు ఎంత తెలుసా, ఒక జిఎస్కి 40,000. ఎన్ని టెస్టులు, 25 టెస్టులు. ఆప్షనల్కి ఎన్ని టెస్టులు ఉంటాయి, సేమ్ 35,000 కానీ 45,000 ఉంటుంది, టెస్టులు ఉంటాయి. ఎంత ఛార్జ్ చేస్తున్నారు, 40K. ఇది ఒక 80K. మొత్తం ఎంత అవుతుంది, 3,60,000 ఇక్కడే. నెక్స్ట్ మన బుక్స్, యూపీఎస్సీ బుక్స్ మొత్తం కొనడానికి ఎన్సీఆర్టీ ఒక 4,000, స్టాండర్డ్ బుక్స్, తర్వాత డిక్షనరీస్, మ్యాప్స్, నావెల్స్, మనం నోట్స్ రాసుకోవడానికి A4 షీట్స్, పెన్స్, కలర్ స్కెచెస్, స్టాప్లర్స్, గమ్ము, తర్వాత మనకు ఒక స్టడీ టేబుల్, చైరు, ఇవన్నీ యాడ్ చేస్తే ఒక మినిమం ఒక 20,000, 22,000 అవుతాయి. ఎంత అయింది, 3,80,000 అయింది. నేను యాక్చువల్ ప్రైజెస్ చెప్తున్నా, ఒరిజినల్ ప్రైజెస్. నెక్స్ట్ కమింగ్ టు ఇవి. తర్వాత మనకి ఢిల్లీ వెళ్తే రూమ్లో పీజీస్, హైదరాబాద్ అయితే పీజీస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక 6 మెంబర్స్ ఉంటారు. అవి జస్ట్ పడుకోవడానికి సరిపోతాయి కానీ చదవడానికి సరిపోవు. అవి ఏంటి, మనం 5,000 రూపీస్ పెట్టి తీసుకుంటే, లేదు మాకు కంఫర్ట్ కావాలంటే 8,000, 9,000 పెడితే ఫ్రీ షేరింగ్ వస్తాయి. 8,000 పెడితే, సో 10,000 పెడితే 2 షేరింగ్ 11,000 పెట్టాలి, లేదా 12,000 పెట్టాలి 2 షేరింగ్కి. ఇంత స్పెండ్ చేయాలి. సో ఇయర్కి ఎంత అవుతుంది, ఒక హైదరాబాద్ కండిషన్లో 12,000 అనుకుందాం. 12,000 అంటే 1,44,000. 12 స్క్వేర్ 44 కదా, 144. సో అప్పుడు అదొక 3,60,000, ఇదొక 44, 5 అయిపోయింది ఇక్కడే, 5 lakh. నెక్స్ట్ ఢిల్లీ వెళ్దాం అనుకున్నాం. ఢిల్లీలో రూమ్ రెంట్ స్టార్టింగే 12,000. ఫుడ్ ఉండదు. మళ్ళీ పీజీలో జాయిన్ అయితే నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఆ పీజీ అయితే 15,000 ఉంటుంది స్టార్టింగ్. తర్వాత
ఇండివిజువల్ రూమ్ తీసుకోవాలంటే 12,000. అది ఎంత తెలుసా? ఒక చిన్న రూమ్ ఉంటుంది. అక్కడే షెల్ఫ్స్ ఉంటాయి. లోపలే వాష్‌రూమ్ ఉంటుంది. లోపలే మనం ఏదన్నా ఇండక్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు. లేదంటే బయట తినొచ్చు. సో, రూమ్ తీసుకున్నాం. తర్వాత రూమ్‌కి మనకు ఫుడ్ కావాలి కదా! ఫుడ్‌కి ఎంత అవుతుంది అనుకున్నారు? 2023లో 6,000 ఉండేది. ఇప్పుడు 3 టైమ్స్‌కి 7,000 పర్ మంత్. సో, ఎంత అవుతుంది? 19,000, 20,000. 20,000 అయితే నెక్స్ట్ ఏంటి? మనకి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఢిల్లీలో వింటర్ అయినా, సమ్మర్ అయినా అన్ని ఎక్స్‌ట్రీమ్ ఉంటాయి. ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి. సో, సమ్మర్ వస్తే మనం ఒక 1 కిలోమీటర్ నడవాలి. ఏంటి? మన రూమ్ నుంచి. ఒకవేళ లేదంటే మెట్రో ఫెసిలిటీ ఉంటుంది. మెట్రో కార్డ్ తీసుకుంటాం. ఎటు తిరిగి నడవాల్సిందే. అక్కడున్న 40-45 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటది సమ్మర్‌లో. మనం ఖచ్చితంగా ఒక కూల్ డ్రింకో ఏదో ఖచ్చితంగా తాగుతాం. ఆ కూల్ డ్రింక్ కాస్ట్ రూ. 80. అట్‌లీస్ట్ 3 డేస్‌కి ఒకసారి తీసుకున్న 3 మంత్స్‌కి ఒక 3,000-4,000 కూల్ డ్రింక్స్‌కే. పెట్టుకోండి. ఒక 5,000 పెట్టుకోండి. ఒక రూమ్‌కి రెంట్ ఢిల్లీలో 20,000 అవుతుంది రూమ్‌కి. సో, 20,000 అంటే 2,40,000 అయిపోతుంది. ఇక్కడ ఎంతయింది? 7,00,000 అయిపోయింది ఇక్కడే. ఇంత అఫోర్డ్ చేసి ఒక సామాన్యుడు చదవగలుగుతాడా ఎగ్జామ్స్‌లో? సో, దిస్ ఈజ్ రియాలిటీ అబౌట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్. నెక్స్ట్ నేనెందుకు ఈ గైడెన్స్ ఇనిషియేటివ్ తీసుకున్నా అంటే మన కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది 30,000-50,000 పే చేశారు కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌కి. వాళ్ళు వీడియోస్ ఇచ్చేసి ఏం చెప్పట్లేదనమాట. అంటే ఫస్ట్ 1 మంత్ వాళ్ళేం చెప్తారంటే మెంటార్‌షిప్, డైలీ గైడెన్స్ ఇస్తాం. అది చెప్తాం, ఇది చెప్తాం. ఆకాశాన్ని కిందకి తీసుకొస్తాం. సముద్రాన్ని పైకి లేపేస్తాం. ఇదే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ యొక్క రియాలిటీ ఇది. మా దాంట్లో జాయిన్ అయితే పక్కా వచ్చేస్తది. ఇది జరిగే ఇష్యూ. సో, మరి రియాలిటీ చెప్తారా అంటే యాక్చువల్‌గా ఈ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో ఏమవుతుందంటే మనకి ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్స్‌లో 48,000 చార్జ్ చేస్తుంది ప్రెజెంట్. ఎంత? 48,000. ఈ 48,000లో వాడు ఎవడో తెలీదు. ముక్కు, మొహం తెలీదు. వాడు ఢిల్లీలో ఉంటాడా? అమెరికాలో ఉంటాడా? లేకుంటే పాకిస్తాన్‌లో ఉంటాడా? ఎవడికి తెలీదు. వాడేంటంటే ఒక టెలిగ్రామ్ ఛానెల్ యాడ్ చేస్తాడు. వాట్సాప్ కూడా కాదు, టెలిగ్రామ్. వాడి నెంబర్ తెలీదు, ఏం తెలీదు. ఆ టెలిగ్రామ్‌లో ఏమవుతుందంటే జస్ట్ మనకి ఐడీ ఏంటి? ఓనర్ అని పడుతుంది టెలిగ్రామ్ అడ్మిన్‌కి. వాడి కింద ఒక 150-300 మంది ఏస్తారు. వాడు 10 డేస్‌కి ఒకసారి ఏం చేస్తాడు? టెలిగ్రామ్‌లో, యూట్యూబ్‌లో కూడా లైవ్ పెట్టడు. టెలిగ్రామ్‌లో లైవ్ అంటాడు. టెలిగ్రామ్‌లో లైవ్ పెట్టేసి 10థ్ డోస్ పాలిటీ లక్ష్మీకాంత్ అంటే ఫస్ట్ డే ఓ రోజు చెప్పి వెల్కమ్ వెల్కమ్ టు వెల్కమ్ టు పర్సనల్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. ఐ యామ్ యువర్ మెంటర్. ఐ విల్ గైడ్ యూ ఎవ్రీథింగ్. యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని అన్నట్లు బిల్డప్ కొడతాడు వాడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతా ఉన్నట్లు బిల్డప్ కొడతాడు వాడు. సో, నేను ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్‌తో చెప్తున్నా అంటే చాలామంది ఎంత లాస్ అయ్యారో చెప్తున్నా. ఇట్లా బిల్డప్ కొట్టేసి నెక్స్ట్ 10థ్ డే ఒక లైవ్ పెట్టుకుంటాడు. ఒక 30 మినిట్స్. ఏం చెప్తాడంటే మనకి పాలిటీలో ప్రెజెంట్ 95 చాప్టర్స్ దాకా ఉన్నాయి కొత్తవి. వాడు ఏం చెప్తాడు? ఈ 10 డేస్‌లో 500 పేజెస్ కంప్లీట్ చేసేయండి పాలిటీ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 7 డేస్ తర్వాత ఒక సెషన్ తీసుకుంటాడు. పార్లమెంట్ కంప్లీట్ చేశారా? ఓకే, రైట్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, తర్వాత వాటర్ కమిషను, బీసీ కమిషను, ఎస్సీ కమిషన్, ఇట్లా హెడ్డింగ్స్ చెప్పేసి చదివేస్తారా? ఓకే, రైట్, అయిపోయింది. అదే మెంటర్‌షిప్ అయిపోయింది. మీకు మెంటర్‌షిప్ అనేది ఏంటి? మీరు చదువుతున్నారా లేదా? నేను ఇప్పుడు సపోజ్ ఒక పార్లమెంట్ అని ఒక టాపిక్ ఉంది. అందులో ఏ టాపిక్స్ ఉన్నాయి? ఏవేవి కవర్ చేయాలి? ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఏవి వచ్చే ఛాన్స్ ఉంది? ఎవరు కూడా ఏవి ఇస్తారని ఎవరు చెప్పలేరు. కానీ ఏవి వచ్చే ఛాన్స్ ఉంది. అది రికగ్నైజ్ చేసి చెప్పగలగాలి. సపోజు లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎక్కువగా వైస్ ప్రెసిడెంటు, స్పీకరు ఈ క్వెషన్స్ వచ్చాయి. సో, ఇక్కడ హై ప్రియారిటీ ఉంది. నెక్స్ట్ ఏంటి? సపోజ్ ఇష్యూలో ప్రెసిడెంట్ గురించి ఏదైనా ఎలక్షన్ ఉంది. వాటికి సంబంధించిన ఆర్టికల్. ఇవి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ చెప్తాయి. కానీ ఏంటంటే పేపర్ అనాలిసిస్ వచ్చేటప్పటికి
ఇన్ డెప్త్గా ఎంతవరకు చెప్పగలుగుతున్నారు. సపోజ్ ప్రెసిడెంట్ అని ఒక టాపిక్ వస్తే అమెరికా ప్రెసిడెంట్కి మన ప్రెసిడెంట్కి వరల్డ్లో ఎలాంటి ఆ, ఏ ఏ కంట్రీస్లో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ షిప్ కంట్రీస్ ఉంది, లేదంటే ఆ, ఇది లేదా కింగ్షిప్ లైక్ బ్రిటన్ కానీ, సో మోనోటమీ అంటారు కదా అలాంటివి, లేదా జర్మనీ. సో మనం ఇలా అన్ని రిలేట్ చేసి చెప్పగలగాలి. అప్పుడు ఏంటి, ఎప్పుడైతే స్టూడెంట్ డౌట్స్ అడిగినప్పుడు వాళ్ళకి తెలుస్తుందనమాట. సో ఈ టాపిక్ని ఇలా అనలైజ్ చేసుకుంటే సో ఎగ్జామ్లో మనం ఇలా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. అవి ఏం చెప్పకుండా మెంటర్షిప్ అనేసి చదవండి చదవండి, ఏం చదువుతారు? మీకు ఒక 1000 పేజీలు బుక్ ఇచ్చేసి కంప్లీట్ చేయమంటే ఎలా కంప్లీట్ చేస్తారు? సో ఓకే, బట్టి కొట్టేస్తారు, బాగుంది. ఒక క్వశ్చన్ ఇస్తే సాల్వ్ చేయగలుగుతారా? అదే మెంటర్. మీరు చేయగలిగితే అది మీ ఇంటెలిజెన్స్, అది మెంటర్‌దేం ఉండదు. మీరెప్పుడు ఒక క్వెషన్ ఏదైనా సాల్వ్ చేయలేనప్పుడు, అది ఎలా సాల్వ్ చేయాలని క్లియర్‌గా చెప్పేవాడు మెంటర్ అవుతాడు. చెప్పలేని వాడు మెంటర్ ఎలా అవుతాడు? సో, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇలానే జరుగుతది. సో, రీసెంట్‌గా నిన్న గ్రూప్‌లో గూడా పెట్టాను. ఒక అమ్మాయి ఎంత పే చేసింది? 1,20,000 పే చేసింది. ఫస్ట్ ఒక్క మంత్ ఏం చేశారు, కంప్లీట్ వీడియోస్ ఇచ్చేసి అది ఆన్లైన్ కోర్సు. సో ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి, ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి అని చెప్పేశారు. తర్వాత ఏంటి, ఆ అమ్మాయికి స్ట్రాటజీ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి? ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్లో మనకి ఎన్విరాన్మెంట్లో బయాలజీస్ లింక్ అవుతుంది. ఈ బయాలజీకి లింక్ అయినప్పుడు జెనెటిక్ కోడింగ్ అని ఒకటి తీసుకున్నాం. జెనెటిక్ కోడింగ్ అని తీసుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పాలి కదా. డిఎన్ఏ అనాలిసిస్, ఆర్ఎన్ఏ, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమొచ్చాయి, తర్వాత జెనెటిక్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, తర్వాత లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ఒక సెషన్ తీసుకున్నా, వీకేకి ఒక సెషన్ తీసుకున్నా అవి చెప్పగలిగినప్పుడే స్టూడెంట్కి అర్థమవుతుంది. అలా చెప్పలేనప్పుడు, అలా కాకుండా ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఉండేసి ఈ బుక్ కంప్లీట్ చేసేసి ఈ టెస్ట్ రాయండి అంటే టెస్ట్ రాసిన తర్వాత ఒక మార్క్స్ వస్తాయి. ఓకే, ఆ మార్క్స్ని ఎవాల్యూట్ చేసుకుంటారు ఎవరైనా. కానీ ఒక స్టూడెంట్కి సపోజ్ 200 మార్క్స్కి 50యో 40యో వచ్చాయి, 30 మార్క్స్. ఓకే, అతనేమనుకుంటున్నాడు, నాకు మార్క్స్ రావు కాబట్టి ఇంకా నేను వదిలేస్తాను అని అనుకుంటాడు ఎవరైనా. సో యూపీఎస్సీని వదిలేస్తాం ఎందుకు, ఆల్రెడీ మనం 6-7 lakhs స్పెండ్ చేసాము ఇక్కడ, అదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా చాలామంది సఫర్ అవుతున్నారు అనమాట. ఇంత అమౌంట్ పోగొట్టుకునేసి మరి పేరెంట్స్కి ఏమవుతుంది, మనకి ఆల్రెడీ ఇన్కమే 1 lakh తక్కువ, బిలో 1 lakh ఉంది. బిలో 1 lakh ఇంకా పేరెంట్స్ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? బంగారం అమ్ముతారా? ఆ, కట్టుకున్న భార్య గోల్డ్ అమ్ముతారా? ల్యాండ్ అమ్ముతారా? గొర్రెలు అమ్ముతారా? మన ఫ్యామిలీస్ అన్నీ ఇలానే ఉన్నాయి, లేదా ఇల్లు అమ్ముతారా? సో ఇవి ఇలా సఫర్ అవ్వకూడదు అంటే సో మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు బీటెక్ అయిపోయేలోపు ఫౌండేషన్ ఉండాలి. తర్వాత మీరు కోచింగ్ జాయిన్ అవుతారా లేదా అన్నది అది మీ ఇంట్రెస్ట్. మీరు బేసిక్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు కోచింగ్ చెప్పేవాడు ఎంత నిజం ఎంత అబద్ధం అని మీకు తెలిసిపోతుంది. సో ఇది సో నేను ఇక్కడ ఏంటి, ఎందుకు ఇనిషియేషన్ తీసుకున్నానంటే ఇలా సఫర్ అవుతున్నారు. ఇలా నా దగ్గరికి ఒక ఆర్కేవి ఒంగోలు నుంచి 20 నుంచి 30 మెంబర్స్ అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే కరెంట్లీ ఐఎమ్ టీచింగ్ టు 9 మెంబర్స్. సో మిగతా వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూస్ ఇంకోటో నాకు జాయిన్ అవ్వలేదు. సో 9 మెంబర్స్కి 1.5 మంత్ నుంచి రెగ్యులర్గా చెప్తున్నా ఇది. సో నా ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయి ఒకసారి డీటెయిల్గా వెళ్తే, సపోజు ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, సపోజు నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. సపోజు మనకి హిస్టరీలో ఏన్షియంట్ ఇండియా, మెడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా అని టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, ఈ మోడర్న్ ఇండియా సపోజ్ ఏన్షియంట్ ఇండియా అని ఒక టాపిక్ తీసుకున్నాం. ఏన్షియంట్ ఇండియాలో ఫస్ట్ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాకు టాపిక్ తీసుకుంటే
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొత్తం ఆరిజిన్ ఏంటి, అక్కడ పీపుల్ యొక్క లివింగ్ లైఫ్ స్టైలు, ఆర్ట్స్, అనిమల్స్, తర్వాత వాళ్ళ యొక్క ప్రొడక్షను, ట్రేడు, వేరే కంట్రీస్తో అంటే వేరే ప్లేసెస్తో లేదా కింగ్డమ్స్తో వాళ్ళ యొక్క రిలేషను, వాళ్ళ యొక్క లివింగ్ స్టైలు, తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు, తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. సో ఇది కంప్లీట్ కవర్ అవ్వాలి. మెంటర్షిప్ అనేవాడు ఒక టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఇచ్చి, ఈరోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ చేయండి, రేపు పోస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ చేయండి, నెక్స్ట్ చాకోలిథిక్ పీరియడ్ కంప్లీట్ చేయండి, తర్వాత నెక్స్ట్ బ్రాంజేజ్ కంప్లీట్ చేయండి, నెక్స్ట్ ఐరన్ ఏజ్ కంప్లీట్ చేయండి, ఇలా ఇచ్చేస్తే మీకు చాకోలిథిక్ పీరియడ్లో ఏమేమి ఉన్నాయని ఎలా చదువుతారు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మీరు ఆలోచించుకోండి. బ్రాంజేజ్లో ఏమున్నాయని ఎలా చదువుతారు? తర్వాత ఈ ఏజ్ అన్ని కంప్లీట్ అవ్వకముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమైంది, వాటిని ఎవరు కనుక్కున్నారు, ఇవన్నీ ఎవరు చెప్తారు? సో మీకు ఇవేవి క్లారిటీగా చెప్పకుండా ఒక టాపిక్ కంప్లీట్ చేసేసి ఈ టాపిక్ చదివేమని చెప్తే మీరు ఎలా చదువుతారు? మీకు ఫౌండేషన్ ఎలా వస్తుంది? సపోజ్ మీకు నేను ఓకే క్లాస్ 12th ఎన్సీఆర్టీ బుక్ ఇచ్చా చదవమని. సో చదవమని చెప్పాక అది సపోజ్ ఒక 250 to 300 పేజెస్ ఉందనుకున్నాం. ఈ 300 పేజెస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఒక 5 to 6 పేజెస్ ఉంటుంది. కానీ 12th క్లాస్లో ఉన్న కొన్ని లేని టాపిక్స్ 6th క్లాస్లో ఉన్నాయి, 6th క్లాస్లో లేనివి 12th క్లాస్లో ఉన్నాయి, లేదా 10th క్లాస్లో ఉన్నాయి. సో అందుకు నేనేం చేశానంటే, వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు నేను డైలీ ప్లాన్ ఇస్తా. అదేంటంటే యూపీఎస్సి ప్లాన్ డే 1. సో డే 1 సపోజ్ డే 1లో మనకి బుద్ధిజం అని ఒక టాపిక్ తీసుకున్నాం. బుద్ధిజం. సో బుద్ధిజం ఇది ఫస్ట్ డే. సో సెకండ్ టాపిక్ ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకో సబ్జెక్ట్ ఏముంటుంది? ఎకానమీ. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది? ఆప్షనల్. నెక్స్ట్ డైలీ వచ్చేది అదేంటంటే డైలీ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ అడిషనల్గా మీరు ఎంసీక్యూస్ సాల్వ్ చేసుకోవాలి ఏదైతే చదువుతారో. సో నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఇప్పుడు బుద్ధిజం ఇచ్చాను మీకు. సపోజ్ ఇంజనీరింగ్లో ఉన్నారు కాబట్టి మీకు ఒక 2 hours టైం దొరుకుతుంది, లేదా 1 hour టైం దొరుకుతుంది. నేను ఇక్కడ టాపిక్స్ ఇస్తా. టాపిక్స్ ఏంటి? బుద్ధిజం ఆరిజిన్, తర్వాత బుద్ధిజంలో డాక్ట్రైన్స్ అంటే ప్రిన్సిపల్స్. డాక్ట్రైన్స్ అంటే బుద్ధిజం ఏం చెప్తుంది, తర్వాత ఎలా స్ప్రెడ్ అయింది, తర్వాత వాటి యొక్క కౌన్సిల్స్ జరిగాయి ఇండియా మొత్తంలో, ఎక్కడెక్కడ కౌన్సిల్స్ జరిగాయి, తర్వాత వాటి యొక్క బుద్ధిజం యొక్క కాంట్రిబ్యూషన్, తర్వాత బుద్ధిజం యొక్క ఆర్ట్, లివింగ్ ప్లేసెస్, ఫుడ్ హ్యాబిట్స్. సో ఇవన్నీ క్లియర్గా టాపిక్ ఇచ్చేస్తాను. సపోజ్ మీకు 2 hours టైం దొరికింది, నేను బుద్ధిజం పక్కన ఏం టాపిక్ ఇచ్చేటప్పుడు 3 hours అని మెన్షన్ చేస్తాను. ఇది ఒక ఎస్టిమేటెడ్ టైం. మీకు 1 hour టైం దొరికితే మీరేం చదవాలి? ఆరిజిన్, డాక్ట్రైన్, స్ప్రెడ్ చదవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకా టైం దొరికింది, నెక్స్ట్ సబ్జెక్టు మీకు బుద్ధిజం ఇంట్రెస్ట్ లేదు, యూ స్టడీ ఎకానమీ చదవండి. ఎకానమీలో ఎన్సీఆర్టీ క్లాస్ 11th 12th ఉన్నాయి, కానీ ఎకానమీ చదవడానికి మెయిన్ ఒక స్టాండర్డ్ బుక్ అనేది అవసరం. తర్వాత మనకి స్టేట్ బుక్స్ అయినా ఇంకొకటైనా అక్కడ ఏంటంటే డెఫినేషన్స్ ఉంటాయి. వాట్ ఈస్ మీన్డ్ బై జీడిపి, డిప్రిషియేషన్, డివాల్యుయేషన్, ఎఫ్డిఐ, ఎఫ్పిఐ, ఐఐబిస్, బ్యాంక్స్, ఇలా ఈ డెఫినేషన్స్ అన్ని నేర్చుకోవాలి. ఇలా ఎకానమీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఫౌండేషన్ ఉన్నప్పుడే మీరు నేర్చుకోగలరు. నెక్స్ట్ నేను ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ బుద్ధిజం ఇచ్చాను కదా, దీనికి ఇక్కడ నేను సోర్స్ ఇస్తా. ఇక్కడ థర్డ్ ప్లేస్లో లేదా ఇక్కడే కిందనే సోర్స్ ఇస్తాను నేను. సపోజ్ బుద్ధిజం అన్న టాపిక్
ట్వెల్త్ క్లాస్లో, సపోజ్ ట్వెల్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో చాప్టర్ 7, 8 అయితే నేను అది అక్కడ మెన్షన్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ చదువుకోవచ్చు. తర్వాత అది ఈ ట్వెల్త్ క్లాస్ 7, 8 చాప్టర్లో 10th క్లాస్లో ఎక్కడ ఉంటుంది అనుకో, సపోజ్ థర్డ్ చాప్టర్లో ఉంది. సో అక్కడ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ సోర్స్ ఇస్తున్నా, చదువుకోమని చెప్తున్నా. సో అది మీరు చదువుకోవాలన్నమాట. సో ఇది ఇలా డైలీ పర్సనల్ షెడ్యూల్ ఉంటుంది. డైరెక్ట్ సపోజ్ మీరు ఒక పర్సన్ జాగ్రఫీ స్టార్ట్ చేశారు. జాగ్రఫీ. సో ఆ జాగ్రఫీలో సపోజ్ క్లైమటాలజీ లేదా ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే రివర్స్ కానీ, ప్లేట్యూస్, ల్యాండ్స్, ఫారెస్ట్స్, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి కదా ఇలా. సో జాగ్రఫీ గురించి ఇచ్చినప్పుడు ఆ రోజు ఆ పర్టికులర్ టాపిక్లో ఇవి కంప్లీట్ చేయాలి, ఇవి కంప్లీట్ చేయాలని చెప్తారు. ఇది మీరు ఎప్పుడెప్పుడు చదవాలి? సపోజు మీరు ఏదైనా గేట్ ఎగ్జామ్ కానీ ఇంకో దానికి ప్రిపేర్ అవుతున్నారు. గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మీరేం 12 అవర్స్ చదవవు కదా, 10 అవర్స్ చదవవు కదా. ఫిజికల్ జాగ్రఫీ గురించి వినేటప్పుడు కొన్ని స్టోరీస్ రూపంలో యూట్యూబ్లో ఉంటాయి వినడానికి. లేదు అంటే సపోజ్ హిస్టరీ గురించి చదువుతున్నారు. హిస్టరీ ఏన్షియంట్ ఇండియన్స్లో యూట్యూబ్లో చాలా క్లియర్గా చెప్పే మంచి మంచి ఛానల్స్ ఉంటాయి. అవి వినండి. మీకు చదివే టైం లేదు, వినండి. సపోజ్ ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ వెళ్తుంటారు, అవి వింటూ వెళ్తే సరిపోతుంది కదా. మీకేంటి, మీరు చదవట్లేదు, జస్ట్ వింటే ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చేస్తుంది. తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, సో అన్న ఇక్కడ చెప్పారు కదా, సో ఈ టాపిక్స్ ఇలా ఎగ్జామ్కి వస్తాయి, ఇవి నేర్చుకుంటే మనకి యూజ్ అవుతుంది అని క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది డైలీ ప్లాన్ షెడ్యూల్ ఎవరికి పర్సనల్ మెంటర్షిప్ ఉన్న వాళ్ళకి. సో కరెంట్ అఫైర్స్కి వస్తే, కరెంట్ అఫైర్స్కి నేను డైలీ ఇది కామన్గా అందరికీ పోస్ట్ చేస్తాను. సపోజ్ డైలీ మనకి హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని వస్తుంది. సపోజ్ పేజ్ 1లో సిబిఎస్సి అని ఒక టాపిక్ వచ్చింది. సో ఈ సిబిఎస్సి ఇది అని ఇట్లా దగ్గర దగ్గర డైలీ ఒక 24 న్యూస్ ఉంటాయి. ఒక 12 నుంచి 24 న్యూస్ ఉంటాయి. మ్యాక్సిమం టాపిక్స్ 24 టాపిక్స్. సో నేను డైలీ ఏంటంటే పేపర్ అప్లోడ్ చేస్తాను. పేపర్ అప్లోడ్ చేసి టాపిక్స్ ఇస్తాను. పక్కన పేజ్ 1 ఇస్తాను. సపోజు ఈరోజు సమ్ ఎర్త్ 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 డే అనుకున్నాం. ఎర్త్ డే నుంచి అక్కడ పేజ్ 1 టాపిక్ వచ్చింది, అక్కడ ఇచ్చేస్తాను. నెక్స్ట్ డే ఎన్ఈపి నెక్స్ట్ టాపిక్. సో అక్కడ పేజ్ నెంబర్ ఇస్తాను. నెక్స్ట్ సమ్ ఎంఆర్ఎన్ఏ లేదా ఉమెన్స్కి ఈ మధ్య ఇప్పుడు పీసీఓడి అనేవాళ్ళు కదా, ఆ నేమ్ చేంజ్ చేశారు. సో దాని గురించి ఒక టాపిక్ ఇస్తా, పేజ్ నెంబర్ ఇస్తా. మనకి న్యూస్లో మిగతా చెత్త అంతా ఉంటుంది. పాలిటిక్స్ అని, రేప్ కేస్ అని, ఆ వైలెన్స్ అని, ఈ వైలెన్స్ అని, పొలిటికల్ ప్రమేషన్స్ అని అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ చదువుకోవచ్చు. ఈ న్యూస్ ఏంటంటే ఎవరైనా చదువుకోవచ్చు. ఈవెన్ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సరిపోతాయి. తర్వాత యూపీఎస్సి వాళ్ళు కన్ఫామ్గా చదవాలి. తర్వాత ఎస్ఎస్సి వాళ్ళు అడిషనల్గా చదవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ న్యూస్ అడిషనల్గా చదవాలి. స్పోర్ట్స్ న్యూస్ యూపీఎస్సి వాళ్ళు స్పోర్ట్స్ న్యూస్ అంత అవసరం లేదు. జస్ట్ 2 to 3% చదివితే చదవచ్చు, లేదంటే అవసరం లేదు. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ న్యూస్ అడగలేదు. లాస్ట్ ఒక 2 years నుంచి అడిగారు, కానీ ముందు ఎప్పుడు న్యూస్ అయితే అడగలేదు. ఒకవేళ అడిగినా కూడా ఏంటంటే ఎవరు విన్ అయ్యారు, ఎక్కడ కండక్ట్ చేశారు, అంతే. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎలా అవుతుందంటే, సపోజ్ రోహిత్ శర్మకి మొన్న పద్మశ్రీ వచ్చింది. ఇయర్ రోహిత్ శర్మకి స్పోర్ట్స్ కోటాలో ఎవరికి పద్మశ్రీ వచ్చిందని ఎస్ఎస్సిలో ఇలా పర్టికులర్గా అడుగుతాడు, కానీ యూపీఎస్సిలో అలా అడగరు. యూపీఎస్సిలో ఎలా అడుగుతారంటే, దిస్ ఈస్ ఈ ప్లేస్ చాలా చల్లగా ఉంటుంది, ఇక్కడ ఒక గేమ్ జరిగింది, అది నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉంటుంది, నార్త్ ఈస్ట్ తర్వాత నార్త్ టాప్ మోస్ట్లో ఉంటుంది, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయమని, లేదా ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. అక్కడ ఏంటి, ఇక్కడ అనలిటికల్, మన టాపిక్ని ఎంత ఎస్ఎస్సిలో అక్యురసీ, అక్కడ అనలిటికల్ అనమాట. ఇది డిఫరెన్స్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి యూపీఎస్సి ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి నార్త్ పోల్ అయితే ఇంకొకటి సౌత్ పోల్. సో మేబీ జిఎస్ ఒక్కటి మ్యాథ్స్ అవ్వచ్చు, కానీ సో ప్రిపరేషన్ మోడ్ అనేది మారుతుంది. ఎస్ఎస్సిలో టైం ఎక్కువ పెట్టాలి మ్యాథ్స్కి. ముందు ఎస్ఎస్సికి సెక్షనల్ టైమింగ్ లేదు. సపోజు 100 క్వశ్చన్స్ 60 minutes టైం ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసి నెక్స్ట్ నువ్వు వేరే సెక్షన్కి వెళ్ళి మ్యాథ్స్ సాల్వ్ చేసే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, సెక్షనల్ టైమింగ్స్ పెట్టారు. సపోజ్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటే ఆ 25 క్వశ్చన్స్ సాల్వ్ ఒక 10 minutesలో నువ్వు పెట్టేసావు.
నెక్స్ట్ టైం ఎంత, ఇంకా 5 మినిట్స్ ఉంటుంది. ఈ 5 మినిట్స్ నెక్స్ట్ సెక్షన్లో యూస్ చేసుకోవడానికి లేదు ఇప్పుడు. సో ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాథ్స్ సెక్షన్కి వెళ్తే ఆ మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ నువ్వు ఆ 15 మినిట్స్లోనే సాల్వ్ చేయాలి. సో ఇందువల్ల ఏమవుతుంది, ఎవరైతే రిజర్వేషన్ లేని కేటగిరీస్ మ్యాథ్స్ ఫాస్ట్గా చేయలేరు అనుకుంటే ఇక్కడ మార్క్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, 200 మార్క్స్కి 157, 158 ఉంటుంది. సపోజ్ ఇంగ్లీష్లో ఒక 2 క్వశ్చన్స్, ఒక 25 మార్క్స్కి 5 క్వశ్చన్స్ మ్యాక్సిమం పోవు బాగా చదివితే, 3 క్వశ్చన్స్ పోయి అనుకున్నాం. మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్కి నువ్వు ఆ 15 మినిట్స్లో 10 సాల్వ్ చేయగలిగావు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి లెంగ్తీ ఉంటాయి ఎస్ఎస్సి సిజిఎల్లో. ఆ 10 క్వశ్చన్స్ అంటే ఇక్కడే 15 మార్క్స్ పోయాయి. 15 క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్ ప్లస్ మళ్ళీ నెగిటివ్ మార్క్స్ 1/3, 0.6 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ పోయాయి. అంటే 30లో 1/3 అంటే సో మళ్ళీ అక్కడ 1/3 మార్క్స్ వెళ్ళిపోతాయి. సో 10 మార్క్స్, అక్కడ 40 మార్క్స్ పోయా. ఇంకా వేరే సెక్షన్లో నువ్వు ఎక్కడైనా ఒక 3-4 క్వశ్చన్స్ రాంగ్ పెట్టావంటే, 3-4 క్వశ్చన్స్ రాంగ్ పెడితే అక్కడ ఎన్ని మార్క్స్ పోతాయి, 6 మార్క్స్ పోతాయి. 6 మార్క్స్ ప్లస్ మళ్ళీ 1/3 అంటే 3 క్వశ్చన్స్లో 1 మార్క్, 7 మార్క్స్, 47 మార్క్స్ ఇక్కడే పోయాయి. కట్ ఆఫ్ 157. ఎస్ఎస్సిలో ఉన్న ప్రాబ్లం ఇప్పుడు ఇది మేజర్ ప్రాబ్లం. అందుకే మీరు ఎస్ఎస్సి స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే స్టార్ట్ ఎర్లీ స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో కంప్లీట్ చేయండి సిలబస్ మొత్తం కంప్లీట్. అందుకే నేను ఎస్ఎస్సి ప్రొవైడ్ చేసేటప్పుడు మొత్తం 1300 వీడియోస్ ఇస్తున్నా. కంప్లీట్ సిలబస్ నెంబర్ ఉంటుంది, దాని కింద పీడిఎఫ్, దాని కింద టెస్ట్ ఉంటుంది. సో ఈ 1300 వీడియోస్ మొత్తం ఆర్డర్లో ఉంటాయి. మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్, తర్వాత జీకేలో మనకి హిస్టరీ, జాగ్రఫీ, కాన్స్టిట్యూషన్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమీ, ఎన్విరాన్మెంటు, ఈవైక్యూస్, ఇవన్నీ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 10 సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక జీకేలోనే. తర్వాత ఇందులో మళ్ళీ స్టాటిక్ జీకే అంటే హిస్టరీ నుంచి కానీ ఇంకో నుంచి కానీ. ఈ హిస్టరీ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఇందులో మళ్ళీ 3 టైప్స్, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. సో వీటికి ఎందుకు నేను ఫ్రీగా ఇవ్వట్లేదు అంటే బయట 20,000, 30,000 ఛార్జ్ చేస్తున్నారు. నేను ఒక్కొక్క వీడియోకి 1.5 రూపీస్ తీసుకుంటున్నా. 1.5 రూపీస్. ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తే ఎక్కడో చెత్తబుట్టలో పడేసినట్లు పడేస్తారు. సో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు నన్ను అప్రోచ్ అవ్వండి, మేము డిస్కస్ చేస్తాం. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత కాదంటే మీరు మంచిగా ఆఫీస్ సర్వ్ చేస్తే చాలు. తర్వాత ఈ పర్సనల్ మెంటర్షిప్ యూపీఎస్సీ వాళ్ళకి ఇంకొకటి మెయిన్ పర్సనల్, ఫస్ట్ చెప్పాను కదా ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని, అది డైలీ ఇవ్వడంతో పాటు ఈ కరెంట్ అఫైర్స్ ఒక టాపిక్ వచ్చింది అనుకుందాం. ఇరాన్ యుఎస్ వార్ ఉంది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సపోజు ఇరాన్ యుఎస్ ఆయిల్ డీల్ అని అడిగాడు అనుకుందాం. ఇరాన్ యుఎస్ ఆయిల్ డీల్ అడిగాడు. ఫస్ట్ మనం ఏం రాయాలి, దాని యొక్క ఎందుకు స్టార్ట్ అయింది, దానికి న్యూక్లియర్ ఎనర్జీ కోసం. సో అదేంటంటే యురేనియం కోసం. అది ఇరాన్ దగ్గర ఎంత ఉంది, 450 kgs ఉంది. దానికోసం ఇన్ని వేల కోట్లు యుద్ధం చేశారు. సో అది బ్యాక్గ్రౌండ్. అది ఈ యురేనియం కోసం ఎప్పుడు స్టార్ట్ అయినది అనేది బ్యాక్గ్రౌండ్. తర్వాత అది మన కంట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఆయిల్ ప్రైజెస్ కానీ, తర్వాత యుఎస్ పెట్టిన శాంక్షన్స్, తర్వాత దానికి సంబంధించిన ఎనర్జీ సెక్యూరిటీ, వరల్డ్ వైడ్గా ఎనర్జీ సెక్యూరిటీ ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత ఏషియన్ పాలిటిక్స్ కానీ, గవర్నమెంట్ చేంజ్ అవ్వడానికి కానీ, లేదా ఫైనాన్షియల్గా వేరే కంట్రీస్ యొక్క కరెన్సీ ఎలా పడిపోతుంది, ఇది క్లియర్గా ఇస్తాను. అప్పుడేంటి, మీరు ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, సో మీరు ఈ టాపిక్స్లో మనకి 6 మినిట్స్లో యూపీఎస్సీ 6-7 మినిట్స్లో 150 వర్డ్స్ రాయాలి. 150 వర్డ్స్ అంటే A4 షీటు బోత్ సైడు దాన్ని 150 వర్డ్స్ అవుతుంది అనమాట. అంటే యూపీఎస్సీలో క్వశ్చన్ పేపర్స్ ఎలా ఇస్తారంటే ఒక క్వశ్చన్ ఇస్తారు. సపోజ్ నేను అందుకే ఇది తీసుకున్నా.
సపోజ్ ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు, 150 వర్డ్స్ రాయమంటారు. 150 వర్డ్స్ రాయమన్నాక ఇది ఫస్ట్ పేజు, ఇది సెకండ్ పేజ్. ఇది 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలి మేము. 6 మినిట్స్. అదే అదే 15 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 3 పేజెస్, 20 మార్క్స్ క్వశ్చన్ అయితే 4 పేజెస్. సో మీరు క్వశ్చన్ చూడగానే ఇప్పుడు ఇరాన్ యూఎస్డీలు ఈ టాపిక్స్ ఉన్నాయి, మనకి ఇటు 6 మినిట్స్లో అంత రాయడం కుదరదు. అప్పుడేంటి, మనం బ్యాక్గ్రౌండ్ రాస్తాం, తర్వాత ఒక 4 పాయింట్స్ ఫాస్ట్గా, జస్ట్ ఇక్కడ 4 పాయింట్, ఇక్కడ ఒక 4 పాయింట్స్ ఫాస్ట్గా రాసేసి, ఇంకా టైం లేదనుకోండి ఒక ఫ్లో చార్ట్ వేసేస్తాం. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇక ఇరాన్ న్యూక్లియస్ పెట్టేసి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేసి ఒక రాసేస్తాం. 1956 స్టార్టెడ్. తర్వాత దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, ఒక డయాగ్రామ్ వేసేసి ఇంపాక్ట్స్ రాసేస్తాం. సో 1 పేజ్ కవర్ అయిపోతుంది. తర్వాత వేరే కంట్రీస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది, తర్వాత వాటికి సొల్యూషన్స్, కన్క్లూజన్ అయిపోయి. అదే 15 పేజెస్కి వస్తే సేమ్ ఇంకొకటి ఏం చేస్తాం, ఇంకో అడిషనల్గా మనం ఈ గ్లోబల్ ఇంపాక్ట్ మీద జియో పాలిటిక్స్ అనే టాపిక్ యాడ్ చేయడం, కరెన్సీ, ఆయిల్ ప్రైజెస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, కొంచెం అనలిటికల్గా ఇంకొంచెం యాడ్ చేస్తాం. సో ఇదంతా మీకు క్లియర్గా చెప్తానమాట ఎప్పుడు ఈ మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి. ఇది వీక్లీ 2 సెషన్స్ ఉంటాయి. అదేంటంటే వెన్స్డే రోజు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు డౌట్స్ చెప్తా, సండే రోజు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తే మీకు క్లియర్గా చెప్పేస్తానన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది మెంటర్షిప్ ప్రోగ్రామ్.